నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొన్న మంత్రులు బాలినేని ఆదిమూలపు. అర్జీదారులతో పోటెత్తిన స్పందన కార్యక్రమం తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. స్థానిక బాలాసి తిరుపతిరావు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య నూతన పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంధన మరియు విద్యాశాఖ మంత్రులు బాలినేని ఆదిమూలపు హాజరయ్యారు. బాలినేని మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపేంద్ర గారు సాధారణంగా డైరెక్టర్ శ్రీ డైరెక్టర్ వారిని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964ను అనుసరించి నిర్వర్తిస్తానని సంఘ పురోభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సహకార సమైక్య లిమిటెడ్ యొక్క దీర్ఘమాయు తర్వాత అటువంటి ఎలక్షన్లో కూడా నన్ను ప్రతిపాదించి నిలబెట్టి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడానికి పూర్తి సహకారాలు అందించినటువంటి మా గురువు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ జన్మంతో నేను రుణపడి ఉంటానని ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి సీఎం గారి ప్రోగ్రాం అని కూడా వెలుగొండకి వెళ్లాల్సినటువంటి కూడా వారి అమూల్యమైన కాలానికి మాకు ఇచ్చి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం విశిష్ట అతిథులు అందరూ కూడా వేదిక మీద నన్ను అలంకరించినటువంటి పెద్దలకు మరియు ఇక్కడ చేసినటువంటి అందరికీ రైతు కార్మికులు మిత్రులకు సోదరులకు అందరికీ ముందుగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 1987 నుంచి నేను డిగ్రీ చదివినప్పటి నుంచి నాకు పరిచయము. మొట్టమొదటిసారిగా మా నాన్నగారు మంత్రి గారితో పాటు నా బంధువులు ఉన్నటువంటి జట్టి ప్రభాకర్ రెడ్డి బుష్ రెడ్డి అంటారు మా బంధువు, అలాగే రమేష్ రెడ్డి అని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచొని నేను పేపర్లు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను పిలిచారు. ఏ పని మీద వచ్చేవారు, ఇట్లా మా నాన్నగారు పేపర్లు ఇవ్వమన్నారండి అని చెప్పి వచ్చారు. అలా పరిచయం అయింది నా వారితోటి. అప్పటి నుంచి కూడా నేను కాలేజీ చదివినప్పటి నుంచి కూడా వారితోటి ఉన్నాను. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే తర్వాత కూడా ప్రతి ఎలక్షన్లో కూడా నా వంతు నేను కృషి చేస్తున్నాను. చెప్పారు, నేను చెప్పాను అమ్మా ఇక్కడ క్యాండిడేట్ చేయకుండా అభ్యర్థి బస్సిరెడ్డి కాదు, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, ఎలక్షన్ అంతా కూడా వన్ సైడ్ గానే జరిగిపోద్ది, ఇబ్బంది లేదు, అన్ని వాస్తవంగానే చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎలక్షన్ అంటే వాసన అదే విధంగా టేకం చేస్తారు ఎక్కడ కూడా, అన్ని చోట్ల కూడా. రేపు రాబోయే అన్ని స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ అన్నింటిలో కూడా 90% పైగా
వాసన ఆధ్వర్యంలో విజయం సాధించబోతున్నాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాసన ఎనాలిసిస్ స్కెచ్ కూడా అలానే ఉంది. అతను ఇప్పుడు ఈ మధ్య అంటున్నాడు అన్ని ప్రమాణ స్వీకారాలు వరుసగా ఫిబ్రవరి నుంచి ప్రమాణ స్వీకార సంబరాలు జరుగుతున్నాయి ఒంగోలు. మన ప్రసన్న చక్రేశ్వర ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఫిబ్రవరి 1 జరిగితే తర్వాత మార్కెట్ యార్డ్ కానీ తర్వాత మన కుప్పప్రసాద్ గారి అక్కడ విజయవాడ కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం కానీ వరుసగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. వాసన మంచి సెలవుతోటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వరుసగా చేసుకుంటా పోతా ఉన్నారు. అన్న అంటూ ఉంటాడు పదవులు కొంతమందికి వస్తుంది, మిగతా తిట్టుకుంటారని. అలాంటి భయం లేదన్నా. ఎందుకంటే అందరూ కూడా వాసనను ఒకసారి చూసి పలకరించి షేక్ హ్యాండ్ ఇస్తే చాలని అనుకుంటున్నారు. జిల్లాకు వరించింది. సోదరులు చెప్పినట్టుగా ఈ రాబోయే రోజుల్లో ఏదో ఒక మరి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవాలు నెలల తరబడి ఉంటాయని చెప్పడానికి ఈ జిల్లాకు ఇప్పటివరకు వచ్చినటువంటి పదవులు ఒకసారి చూసుకుంటే అది మార్కెట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరులు మరి కార్యక్రమం గారు మరి పదవి కానివ్వండి, నిన్న పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఆర్య వైశ్య డెవలప్మెంట్ అభివృద్ధి మరియు కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు కుప్పప్రసాద్ గారి పదవి కానివ్వండి, ఈరోజు బస్సురెడ్డి గారి పదవి కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో ఇంకా అనేక రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పదవులు కానివ్వండి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం అభ్యర్థుల యొక్క అర్హత కావచ్చు, వారి యొక్క మరి పార్టీకి అందించినటువంటి సేవలు కావచ్చు. ఆ సేవలు ఆ యొక్క అర్హతను గుర్తించే వ్యక్తి కూడా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క పదవులు ఏవైతే పదవులు ఈరోజు నిర్వహిస్తున్నామో మా యొక్క మంత్రి పదవులు కూడా కలుపుకొని అందరూ అదులే, కానీ గుర్తించే వ్యక్తి ఎవరైనా ఉంటేనే వారికి మరి ఆ ఔచిత్యం గౌరవం దక్కుతుంది. ఈరోజు ఆ వ్యక్తి మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉండడం కాబట్టి ఈరోజు మనకు జిల్లాకు ఇన్ని రాష్ట్ర స్థాయి పదవులు వచ్చాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా మంది పోటీ పడ్డారు, చాలా మంది మరి జిల్లాల వారీగా మాకు పదవులు కావాలని చెప్పి ఏవైతే మనకు ప్రకాశం జిల్లాకు వచ్చాయో ఆ పదవులకు చాలా మంది జిల్లాలో పోటీ పడ్డారు. ఎందుకంటే కడప జిల్లా ఇన్ఛార్జిగా అక్కడ నుంచి కూడా చాలా మన ఒత్తిడి ఇచ్చాయి. అయినా కూడా ఈరోజు మరి అవసరం పార్టీని నమ్ముకున్న వారికి జిల్లాకు సంబంధించిన వ్యక్తులకు మరి పెద్దపీట వేయాలనే ఒక పట్టుదలతోటి ఈరోజు పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోము, వారిని గుర్తించుకొని వారికి తగిన గౌరవం ఇస్తామని చెప్పడానికి ఈ రోజు జిల్లాకు వచ్చినటువంటి ఇన్ని పోస్టులు చెప్పి కూడా సవినయంగా మనం చేసుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న ఈరోజు రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రైతుల పక్షపాతిగా మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల్లో అన్ని అంశాలను మరి ఇప్పటికే పూర్తి చేసి చివరి దశకు వచ్చాం. అందరికీ ఇల్లు కానివ్వండి, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, ఈ రెండే మిగిలిపోయాయి. అన్ని నవరత్నాలు పూర్తయ్యాయి. రేపు 20 తారీఖున కూడా ఈ యొక్క ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా సహాయం చేసేదానికి తప్పకుండా ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మనం రైతులకు చేయాల్సిన కార్యక్రమం ఎంతో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి ఆయన ఎన్నో చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా 12,500 ఇస్తాడు సంవత్సరానికి, అది 4 సంవత్సరాలు ఇస్తాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఇస్తాను, అది కూడా 11,500 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే 1 సంవత్సరం రైతు భరోసా డబ్బులు కూడా 11,500 ఇంటి కూడా జరిగింది తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి ముఖ్యమంత్రి రైతులు ఈ రైతు ప్రభుత్వం కాబట్టి మన రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ సొసైటీ ద్వారా అన్ని రకాలుగా మరి రైతుల కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్లో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న అగ్రికల్చర్ మిషన్ అనేది పెట్టారు. ఆ మిషన్లో నేను ఒక మెంబర్ని. మరి దాంట్లో చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎక్కడ రైతులకి ఎంఎస్పి రేటు ఎక్కడ తగ్గితే, ఏ పంటకు తగ్గితే వెంటనే మార్కెట్ వాళ్ళు ఇంటర్వ్యూ కావాలి, వెంటనే వాళ్ళకి రైతులకి
వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సి మనమే ఇద్దాం, ప్రభుత్వం ఇద్దాం, మనమే కోద్దాం, మనమే కొని తర్వాత మనం దానికి నష్టం వచ్చిన లాభం వచ్చినా మనమే చూసుకున్నాం. కానీ రైతుల మటుకి తప్పకుండా గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రతి పంట కూడా ఇస్తారని కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. మరి ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ సొసైటీకి సంబంధించి గతంలో టొబాకోకి మనం మార్కెట్ ద్వారా డబ్బులు ఇప్పించి అప్పుడు టొబాకో కొనుక్కునే పరిస్థితి ఉండేది ఆ పక్కలో. మరి అప్పుడు లాస్ట్ వచ్చింది కొన్ని రోజులు, మరి ఎంతో 3 కోట్లతో బకాయిలు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి రాజకీయం పట్టించుకున్న వాళ్ళకి పదవి ఇచ్చారని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళని కూడా సరి చేసుకొని కలవది రేపు పంచాయతీ తెప్పించే బాధ్యత నేను ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి టెన్షన్ పడవాక గెలిపించేదానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని తప్పకుండా మిత్రుడు బసిరెడ్డికి ఈరోజు ఈ పదవి దక్కడం, మరి ఆ పదవిని తప్పకుండా ఆయన నిలబెట్టుకుంటాడు తప్పకుండా అని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద విద్యార్థి దీక్ష చేపట్టారు. చూస్తాము అలా కాదు, ఇంకో మార్గాన్ని కూడా ఈ దేశంలో ఉండాలంటే పెండింగ్ లో వెంటనే ఫీజు విడుదల చేస్తానని జగన్ 365 రోజులు పాదయాత్ర చేసినప్పుడు నేను విన్నాను నేను చెల్లెలకు ప్రతి తమ్ముడికి హామీ ఇచ్చానన్నాడు. కానీ 7 నెలలైంది పదవికి, ఇప్పటికీ ఫీజు పదవి వచ్చాను కానీ ఇప్పటికే ఆ బాధ్యత తీసుకోదు. వాళ్ళ నాన్న పెట్టినది, వాళ్ళ నాన్న ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మా నాన్న 4 అడుగులు ముందు చేపించాడు స్టూడెంట్స్ను, నేను వస్తే 4 అడుగులు ముందు చేపిస్తాను. కానీ ప్రభుత్వం వచ్చినాక 4 అడుగులు వెనకేసింది. ఇంక ఇదే రాబోయే కాలం ఇలాగనే ఉంటే చంద్రానికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పట్టిందని అబద్ధాలు హెచ్చరించి చెప్తున్నాము. నవ యువ ముఖ్యమంత్రి 40 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరూ విద్యా హబ్గా మారుతుందని ఏదైతే కోటి ఆశలతో ఎదురు చూసారో వారి ఆశలందరూ కూడా నిరాశమయ్యాయి. ఆ రోజు 250 రోజుల ముందు కావాలి జగన్ రావాలి జగన్ అనేక మంది విద్యార్థులందరూ కూడా మంచి యువకుడు వస్తాడు, ఈ యొక్క రాష్ట్రం మారుతుందని చెప్పి ఎదురంతా చూస్తే పోవాలి జగన్, ఈ రోజు పోవాలి జగన్ లోటస్ పాండ్కి పోవాలి జగన్ అనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు చూడండి, యువత చూడండి, 4,500 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ రాక అందరూ కూడా ఎంత అవసరపడతారో మీరందరూ కూడా పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో అది వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి మేమందరం కూడా ధర్నా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ముందు కూడా నిరాహార దీక్ష చేస్తున్నాము. గతంలో మీరు చూసుకుంటే 16 నెలలు కూడా ఇంతవరకు పెండింగ్ లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరగాలని చెప్పి విద్యార్థి పరిషత్ అనేక దృఢ సంకల్పంతో మేమందరం కూడా దీక్షలు చేస్తున్నాం. ఇటువంటి ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో అవసరమైతే జగన్ ఇల్లు ముట్టడి కూడా మేము వెనకాడని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తున్నాము. ఆ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి స్థానిక 60 అడుగుల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ టీ బ్రేక్ ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం భవనం సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. అర్జీలను స్వీకరించిన డిఆర్ఓ సంబంధిత అధికారులకు తక్షణం పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న మున్సిపల్ కార్మికుల కాలనీకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారని అన్నారు. నంబర్ 23లో తూర్పు కమ్మపాలెంలో మున్సిపల్ వర్కర్ కార్మికులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే గత పాలకులు ఈ పాలకులు దళితులను మోసం చేస్తూనే ఓటు బ్యాంకు ఉపయోగించుకుంటున్నారు తప్ప పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉంది. గత పాలనలో ఉన్నటువంటి నాయకులు పట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటేశారు. ఇప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్ని ఇళ్లకు ఉగాదిలో పట్టాలు ఇస్తానంటున్నారు. కానీ ఈ కాలనీ పట్టాల సంగతి మట్టుకి మర్చిపోయారు. అందువల్ల ఇప్పటికైనా సరే ఏదైతే పట్టాలు ఇస్తామని మాట చెప్పారో ఆ మాట ఎమ్మెల్యే గారు నిలబెట్టుకోవాలని, అట్లానే దారావారి కొండకి పట్టాలు ఈ ఉగాది లోపల ఇవ్వకపోతే నిరావధిక దీక్ష పెట్టి అట్లనే ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం చేశారు. పట్టాలు సాధించుకుంటామని చేస్తా ఉన్నాం. అట్లనే బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రజానికి ఈ దీక్షలకు విభేదం చేయాలని చెప్పి కోరుతున్నాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వాటా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అత్యధిక భాగం కేటాయింపులన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఈ కాలంలో ప్రజానీకానికి ఏమి ఇచ్చారు? ప్రజానీసారి పెంపుదల చేసి దాన్ని మొత్తాన్ని కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటన్నిటి మీద మొత్తం అంతా కూడా ఇచ్చేటువంటి సబ్సిడీల మొత్తాన్ని, అమౌంట్ కేటాయింపుల మొత్తాన్ని తగ్గించే రకంగా ప్రజలకు అవసరమైనటువంటి అనేక సదుపాయాలు కూడా కోత పెట్టేసే రకంగా మొత్తం అంతా నూతన భారతదేశాన్ని నిర్మిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాదు ఇవాళ మిత్రులు చెప్పారు, ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నది అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. ఆదాయం తగ్గుతున్నది, ఎందుకు తగ్గుతున్నది అన్నప్పుడు ఇటీవల కాలంలో ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, 3 టెలికాం కంపెనీలు, ప్రైవేట్ టెలికాం కంపెనీలు, ఎయిర్టెల్, వోడాఫోన్, అటనే జియో, ఈ 3 కంపెనీలు కలిసి దాదాపు 1,47,000 కోట్లు, 1,47,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ ఉన్నాయి. ఈ బాకీని చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కాదు, మాకు కొంత సమయం కావాలి, మేము మా దగ్గర ఉన్నప్పుడు చెల్లిస్తామని చెప్పని ప్రభుత్వానికి అర్జీ పెడితే ప్రభుత్వం ఆమోదించింది. ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల మీరు 1,47,000 కోట్ల రూపాయలు కట్టి తీరాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే కడతారా లేదా అనేటువంటి పద్ధతుల్లో చెప్పలేము మనం.
మోడీ గవర్నమెంట్ మాత్రం వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడే కట్టలేరు, కొంత సమయం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి అంతా కూడా ఉన్నది. అందువల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు తగ్గుతున్నది అంటే కార్పొరేట్ శక్తులు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొన్న మంత్రులు బాలినేని ఆదిమూలపు. అర్జీదారులతో పోటెత్తిన స్పందన కార్యక్రమం తక్షణ పరిష్కారం చూపాలని అధికారులు